హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్‌లో వివాదంగా మారిన పగడాల ప్రవీణ్ మరణం వెనకాలున్న మిస్టరీని ఛేదించేందుకు ఏపీ పోలీసులు శతవిధాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పగడాల ప్రవీణ్ మరణించిన తర్వాత అనేక అనుమానాలని క్రైస్తవ సమాజం లేవనెత్తిన తర్వాత ఇది యాక్సిడెంట్ కాదేమో అనేటువంటి అనుమానాన్ని అనేక మంది క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్ లేవనెత్తిన తర్వాత దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది. రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. వెంటనే ప్రభుత్వం కూడా సిట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తా ఉంది. మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అతను ట్రావెలింగ్ మొత్తం కూడా తీస్తా ఉన్నారు. అయితే కొంతవరకు సమాచారాన్ని పబ్లిక్ చేయొద్దని కుటుంబ సభ్యులు కూడా వేడుకున్నట్టు కూడా అనేక వార్తలు మనం వింటా ఉన్నాం. ఇది మాత్రమే కాదు. ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్ మీద కూడా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని పబ్లిక్ చేయొద్దు, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వద్దు అనేటువంటి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులు చెప్పారు అనేటువంటి వార్తలు కూడా మీడియాలో ప్రచురితం అవుతూ ఉన్నాయి. ఇందాక ఓ టీవీ ఛానెల్‌లో చూశాను. ఎవరైతే అనుమానాలు ఎవరి మీదైతే అనుమానాలు ఉన్నాయో ఆ ముస్లిం వ్యక్తి గతంలో ఎవరైతే పగడాల ప్రవీణ్‌కి వార్నింగ్ ఇచ్చారో అతన్ని లేవనెత్తినటువంటి ఒక పాయింట్ ఏందంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ కుటుంబ సభ్యులే వద్దన్నారు అనేటువంటి ఒక పాయింట్‌ని అతను మీడియా ఛానెల్‌లో లేవనెత్తడం జరిగింది. మరి దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇది అని చెప్పేసి ఇప్పటివరకైతే బయటికి రాలేదు. కానీ ఏపీ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎందుకంటే కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా ఎంక్వైరీని కుటుంబ సభ్యులకు అనుకూలంగా నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. కాబట్టి ఒక పద్ధతిగా కుటుంబ సభ్యులకు అనుకూలంగా, అతని అభిమానులకు అనుకూలంగా అంటే వాళ్ళ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంక్వైరీని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో ఈ మరణం చుట్టూ దుమారం రేపడానికి అవతల కొన్ని రాజకీయ పార్టీలు కూడా పనిచేస్తున్నట్టు కూడా వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇది మతాల మధ్య వివాదంగా లేపాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ సమాజం ఒక్కటిగా ఉంది, ఆ ఒక్కటిగా ఉన్నటువంటి సమాజం మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని కొంత రాజకీయ శక్తులు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న సంబంధం కొంత అసలు పూర్తిగా ఆయన ఉండేది తెలంగాణలో. ఆయన హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాదులో ఉండే ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పెద్ద సంబంధం లేదు. మతపరమైన వివాదాల్లో పగడాల ప్రవీణ్ ఉన్నాడేమో కానీ రాజకీయపరమైన వివాదాల్లో ఎప్పుడూ లేడు. రాజకీయంగా పగడాల ప్రవీణ్‌కి కూటమి పార్టీలకి మధ్య ఎప్పుడూ వివాదం లేదు. కూటమి పార్టీలను గాని, నాయకులను గాని ఆయన ఎప్పుడు వ్యతిరేకించలేదు. కాదు కేవలం మతాల మధ్య ఘర్షణగా ఉంది కాబట్టి దాన్ని సెన్సిటివ్‌గా పోలీసులు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఒక సెన్సిటివ్ ఇష్యూని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎందుకు వాస్తవానికి ఏందంటే ఆ మనిషి హైదరాబాద్ నుంచి హైదరాబాద్‌లో 11 గంటలకి మధ్యాహ్నం పూట అంటే ఉదయం పూట ఇంకా చెప్పండి. ఉదయం పూట 11 గంటలకి హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరాల్సిన అవసరం ఎందుకని వచ్చింది? హెడ్‌లైట్ పనిచేయని బైక్‌ని ఎందుకు తీసుకెళ్లారు? హెడ్‌లైట్ ముందు నుంచి పనిచేయలేదా? మధ్యలోకి వెళ్ళాక పనిచేయలేదా? ఇప్పుడు ఈ అంశాలన్నీ కూపీలాగుతున్నారు. ఒకవైపు ఆయన ఫోన్ కాల్ డేటాను కూడా తీస్తా ఉన్నారు. ఆయన ఫోన్ కాల్ డేటాను ఒకవైపు, తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ఎందుకు బైక్ మీద ప్రయాణం చేయాల్సొచ్చింది? రెండోది చాలామంది కాల్స్ ఆయన ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారు? కాల్ బ్యాక్ ఎందుకని చేయలేకపోయారు? విజయవాడలో ఎందుకని ఆగలేదు హెడ్‌లైట్ పనిచేయనప్పుడు? ఒకవేళ హెడ్‌లైట్ పనిచేయట్లేదు అంటే కొంతమంది అనుమానాలు ఏందంటే హెడ్‌లైట్ ఎవరైనా పగలగొట్టారేమో, అందుకే ఆయన కొంతసేపు బండిని తోసుకొని కూడా పోయాడేమో, భయంగా బండి నడుపుతున్నాడేమో, వణుక్కుంటూ బండి నడిపాడు కదా! అది విజువల్స్‌లో కనపడుతుంది కదా! కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. నిజానికి అదే నిజమైతే టోల్ గేట్ దగ్గర ఆగి టోల్ గేట్ సిబ్బందికి తనకు జరుగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళకి వివరించొచ్చు. ఆయనకు అండగా టోల్ గేట్ సిబ్బంది ఉండే అవకాశం ఉండేది. అలానే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండొచ్చు. 100 కాల్ చేసి ఉండొచ్చు. కానీ ఇవేమీ జరిగినట్టు లేదు కాబట్టి 100కి ఆయన కాల్ చేయడం గానీ, లేదు టోల్ గేట్ దగ్గర ఆగిపోయే ప్రయత్నం చేయడం గానీ, ఎందుకంటే టోల్ గేట్ సిబ్బందిగా చూస్తుండగా ఆయన యాక్సిడెంట్ చేసే పరిస్థితి ఉండదు కదా! ఆయన నిజంగా ఇబ్బంది ఎదురై ఉంటే. ఆయన యాక్చువల్‌గా టోల్ గేట్ దాటిన తర్వాత దాదాపు 10 కిలోమీటర్లు 10 నిమిషాల పాటు ట్రావెల్ చేసిన తర్వాత ఈ యాక్సిడెంట్‌కి గురయ్యారా? లేక అయిన బండి కింద పడిపోయిందా? అంటే ఇది ప్రమాదమా? లేదా యాక్సిడెంటా? ఇయన్నీ తేలాల్సుంది. ఒక కంక్లూజన్ లేకుండా నేను చెప్పే మనిషిని కాదు కాబట్టి నేను చెప్పలేను. కానీ ప్రభుత్వం అయితే ఒక పక్కన సీరియస్‌గా ప్రయత్నం చేస్తా ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి ఇష్యూని మొత్తం బయటకు తీసుకురావడానికి. కానీ అనేక సెన్సిటివ్ పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. అనేక కామెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి వివాదం కాకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే, ప్రభుత్వానికి కోఆపరేట్ చేయాల్సినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు
ఏ పార్టీలు అనేది ఆంధ్రప్రదేశ్‌లో మీకు ప్రత్యేకించి చెప్పవసరం లేదు. వైఎస్ఆర్‌సీపీ నాయకులు. దాన్ని వివాదంగా మార్చే ప్రయత్నం, దాన్ని రాజకీయాలకు పూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చివరికి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌ని ముడిపెట్టి తిప్పే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వాదన ఎత్తుకున్నాడు కాబట్టి. ఒరేయ్ నాయనా! ఆయన సనాతన ధర్మ వాదన ఎత్తుకున్నాడేం గాని, అన్య మతాలను ఎప్పుడూ ఒక మాట అన్న పాపాన ఆయన ఎప్పుడు పోలే. అన్ని మతాలను ఆయన గౌరవిస్తాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాడేమో తప్ప, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గౌరవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బందేమో తప్ప, పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది ఉండేది కాదు. అట్టనుకుంటే ఆయన చేసుకున్నటువంటి అమ్మాయి రష్యన్ అమ్మాయి. ఏ మతం? ఏ మతం? రష్యన్ మహిళని కాదు పెళ్లి చేసుకుందాయన. ఆ రష్యన్ మహిళని ఏ మతం? ఆయన ఒక వాదన రాజకీయంగా ఎత్తుకోవటం వేరు. ఒక జెండాని, ఎజెండాని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లటం వేరు. వ్యక్తిగతంగా అన్ని మతాలని ఒక రకంగా చూస్తాడా లేదా అనేటువంటి కోణం వేరు. దీన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోకపోతే రాజకీయం వివాదం మారే పరిస్థితి ఉంటది. కులాల మధ్య, మతాల మధ్య వివాదంగా మారే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఆ వైపుగా ఎవరు ప్రయత్నం చేయొద్దు. ఆ వైపుగా ఎవరు ప్రయత్నం అందరూ చేసే డిమాండ్ ఏందంటే, పగడాల ప్రవీణ్ మరణం వెనకాల ఉన్న మిస్త్రీ విడిపోవాలి. ఆ ప్రయత్నం అందరూ చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి కూడా బేషరతులు లేవు. ఎందుకుంటాయి? రాజకీయంగా కూటమికి శత్రువా ఏమన్నా? కాదు గదా! హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చిన ఒక మనిషి. ఏదో జరిగింది. అది జరిగింది ప్రమాదమా? లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చేశారా? కొద్ది గొప్ప లోకల్ పోలీసుల నిర్లక్ష్యం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు యాక్సిడెంట్ అని ముందుగా భావించారు. వాళ్ళు గట్టిగా యాక్సిడెంట్ అని ఫిక్స్ అయ్యారు. కానీ అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంత రియలైజేషన్ స్టార్ట్ అయింది. అయినా సరే వాళ్ళని కూడా పక్కన పెట్టి ఇప్పుడు సిట్టేశారు. 5 పోలీసు బృందాలు దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాయి. కాకపోతే ప్రతి విషయాన్ని పబ్లిక్ ఎందుకు చేయట్లేదు? ప్రతి సీసీ కెమెరా ఫుటేజ్‌ని పబ్లిక్ ఎందుకు చేయట్లేదు? పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని పబ్లిక్ ఎందుకు చేయట్లేదు అంటే, కుటుంబ సభ్యులే వద్దన్నారనేటువంటి విషయాలు కూడా బయట తెలుస్తా ఉన్నాయి. బయట ప్రచారంలో ఉన్నాయి. మరి కుటుంబ సభ్యులు వద్దు అన్న తర్వాత బయట ప్రచారం పెట్టలేరు గదా! ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలని కుటుంబ సభ్యులు ఏం డిమాండ్ చేయట్లేదు గదా పబ్లిక్‌గా. సో, కుటుంబ సభ్యులకి లేనిటువంటి వివాదాన్ని ఎవరో బయట వ్యక్తులు, ఇప్పుడు కుటుంబ సభ్యులు బలంగా డిమాండ్ చేయాలి. కానీ వాళ్ళు కామ్‌గా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వంతో సహకరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఎంక్వైరీతో సహకరించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. కానీ మధ్యలో ఇంకెవడికో నొప్పి. దెబ్బ తగిలింది ఒకడికి, నొప్పి ఇంకొకడికి. నొప్పి నొప్పి ఉందని యాక్ట్ చేసేవాడి ఉద్దేశ్యం ఏంటి? ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రజల్ని అస్థిరపరచాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి అనే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి దేన్ని దానిగానే చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. దయచేసి దీన్ని వివాదంగా చూడాల్సిన అవసరం లేదు. ఏపీ పోలీస్ చాలా స్ట్రిక్ట్‌గా దీని మీద ముందుకెళ్తా ఉంది. ఇయాల కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్‌ని బయటకు పెట్టే ప్రయత్నం చేసింది. ఇక రాబోయే కాలంలో ఈ మరణం వెనకాల ఉన్న మిస్టరీని పూర్తిగా కూడా ఛేదించి బయట పెట్టే ఆలోచన 1, 2 రోజుల్లో ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా మనకు అందుతా ఉంది. చూద్దాం. ఏదేమైనా కుటుంబ సభ్యులకి ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారం ఇస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు జరుగుతున్నటువంటి ఎంక్వైరీ పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ బయట మాత్రం కొంతమంది హడావుడి చేస్తా ఉన్నారు. సరే చూద్దాం. ఎవరు హడావుడి చేసినా, ఎవరు సంతృప్తి వ్యక్తం చేసినా 1, 2 రోజుల్లో వాస్తవాలు వస్తాయని మాత్రం ఆశిద్దాం.